కోమటిరెడ్డి రాజా ఏక్ బార్ ఆజా అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజగోపాల్ రెడ్డి తీరుపై ఏఐసీసీ ఆరా తీసిందన్న మహేష్ గౌడ్ ఆయనను పిలిచి మాట్లాడతామన్నారు. చిన్న మాట కట్టుబడి చేయండి, ఇంకా వేచి చూస్తున్నా. పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ మీరు చూసుకుంటారు. అదీ లెక్క. తనకు మంత్రి పదవిస్తానని రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ మోసం చేసిందంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకిచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మునుగోడులో సొంత నియమాలను అమలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన కొత్తలో పార్టీతో పాటు సీఎం ఆదేశాలను పాటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కకపోవడంతో సీఎం రేవంత్ను టార్గెట్ చేశారు మునుగోడు ఎమ్మెల్యే. సమయం చిక్కినప్పుడల్లా ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసినప్పట్నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో కోపం పెరిగిపోయింది. మంత్రి పదవి ఇవ్వకపోతే తన టార్గెట్ ముఖ్యమంత్రి అంటూ ప్రకటనలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై అధిష్టానంతో చర్చించామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. త్వరలోనే ఆయన్ను పిలిచి మాట్లాడతామన్నారు. రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా చర్చకు వచ్చింది. వాడు త్వరలో వారిని పిలిచి మాట్లాడతాం. మరోవైపు జగిత్యాల కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారంపైన అధిష్టానం దృష్టి సారించింది. ఎమ్మెల్యే సంజయ్ కు ప్రాధాన్యత ఇచ్చి తనను పక్కన పెడుతున్నారని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. తనను కలవాలని కేసీ వేణుగోపాల్ పిలిచినప్పటికీ ఆయన ఢిల్లీ వెళ్లలేదు. అయితే జీవన్ రెడ్డి విషయంపైన ఏఐసీసీ ఆరా తీసినట్టు సమాచారం. త్వరలోనే జీవన్ రెడ్డితో కూడా హైకమాండ్ మాట్లాడనున్నట్లు సమాచారం.